సేవల్ని ఆధునీకరించే దిశగా రవాణా శాఖ అడుగులు వేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలు, డీలర్ల చుట్టూ తిరిగే ఇబ్బందుల్ని తప్పించే ప్రయత్నం చేస్తోంది. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లన్నీ ఇక నుంచి ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 1 నుంచి విశాఖలో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. వాహనాన్ని కొనడం కంటే దానిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారులు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఆ ఇబ్బందులన్నీ ఇక తొలగిపోనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ను ఆన్లైన్లోనే చేపట్టేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ డీలర్ వద్దే జరిగేలా నూతన ప్రక్రియ ప్రారంభం కానుంది. విశాఖ జిల్లా నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చే దిశగా అధికారులు కసరత్తు చేశారు. పారదర్శక, వేగవంతమైన సేవలు అందించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం విస్తృతంగా వినియోగిస్తోందని, అందులో భాగంగానే రవాణా సేవలను ఆన్లైన్లోకి తీసుకొస్తున్నామని అధికారులు తెలిపారు. 1 మార్చి నుంచి వైజాగ్ మురళీనగర్ ఆర్టీఏ పరిధిలో ఉన్న 55 డీలర్స్ దగ్గర బిగించేస్తున్నాం అన్నమాట. సో దీంట్లో సిటిజన్ ఏంటిదంటే తనకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, ఆధార్ నెంబర్, ఈ 3 డీలర్ ఎండ్లో ఇచ్చేస్తే ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్ని స్కాన్ చేసి పంపిస్తారు. సిమిలర్లీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అండి, అంటే కరెంట్ అడ్రస్, ఈ ప్రస్తుతం తను నివసిస్తున్న ఏరియా ఒక అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, అట్లా ఏ డాక్యుమెంట్ పుష్ చేసినా కానీ వాళ్ళ ఆధార్ నెంబర్ మాకు ఇచ్చిన తర్వాత ఇది వెంటనే మేము టీఆర్ నెంబర్ జనరేట్ చేసి ఇచ్చేస్తాము. ఆ రోజు సాయంకాలం లోపల మేము పర్మనెంట్ నెంబర్ కూడా ఇచ్చేస్తామండి. ఇమీడియట్గా ఆర్సీ బుక్ని పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళకి ఇచ్చేస్తామండి. ప్లమ్ సాఫ్ట్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా నూతన ప్రక్రియలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాహనానికి సంబంధించిన వివరాలన్నింటినీ మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు తీసి వాటిని ఆన్లైన్తో అనుసంధానిస్తారు. దీని ద్వారా దళారుల ప్రమేయం పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు చెప్తున్నారు. డీలర్లు కూడా నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రవాణా శాఖ ద్వారా అందించే అన్ని సేవలను భవిష్యత్తులో ఆన్లైన్లోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నుంచి డ్రైవింగ్ పరీక్షలను కెమెరాల ద్వారా పర్యవేక్షించి లైసెన్సులు జారీ చేయనున్నారు.